చంపించింది మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే. మీ అంత లేదు వాళ్ళు చెయ్య, మీ అంత చూసుకొని చేశారు. వాళ్ళు ఏమన్నారు, ఏమైతే ఎమ్మెల్యే గారు మా పక్కన ఉన్నారు, మేము ఏం చేసినా చాలా మంది నువ్వు అక్కడవి, మేమందరం పార్టీ అధికార పార్టీ. గోపి గారు ఎన్నోసార్లు అన్నాడట, మేము అధికార పార్టీలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుద్ది, వాడు ఒక్కడిని ఏరయ్యాలి. ఛార్జ్ షీట్ అయ్యింది, కేసులో ఉన్నాడు, ఇప్పుడు కమిటేసుకుంటే మేమేమనుకోవాలి? మీరు అధికార పార్టీ కొడుకుని మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంపితే మీరు కనీసం నా ఇంటికి పలకరీయడానికి కూడా రాలా, నా పిల్లలు పలకరీయడానికి కూడా రాలా. మా పిల్లలు ఎంత చిన్న పిల్లలు, మరి పెంట్లము, అన్నపేటపల్లి, రాజాపురము, సూరంపాలెము అవన్నీ సీన్లు అన్ను గోపిగాన్ని ఎంబటేసుకొని తిరిగారు. మీరు మరి ఈ ఊరు తీసుకురాలేదే? మాకు జరిగిన అన్యాయం ఎట్టాట అన్యాయం. నా కొడుకు సెంటర్కి వెళ్ళిన వాళ్ళు చంపేశారు మీ పార్టీ వాళ్ళు. మీ బలం ఏందే చంపారు నా కొడుకుని? మీ అండ చూసుకొని చంపారు, మీ అండ చూసుకొని చంపారు. మాకేం భయం, మాకేం భయం? మేము అధికార పార్టీలో ఉన్నాం, ఏం చేసినా మమ్మల్ని ఏం చేస్తారు? చంపేస్తారా మీరు? అధికార పార్టీలో ఉంటే అధికార పార్టీలు చంపేస్తారా మీరు? మీ ఎమ్మటి వచ్చాడా లేదా? సీను వచ్చాడా లేదా చెప్పండి. దయచేసి మీరు జరిగిన దానికి మీరు ఎంత బాధపడ్డారో నేను దానికి 4 రెట్లు బాధపడ్డాను. మీరు 4 సార్లు ఇంట్లోకి వచ్చారు, నా కొడుకు ఇంటికి వచ్చారు. మీరు నా కొడుకు జరిగిన నా వెనకాల తిరిగేవాళ్ళు ప్రచారాలు చేస్తే మీరు నమ్మితే కానీ ఒకటి, నా వెనకాల తిరిగేవాళ్ళు నా వెనకాల ఎవరున్నారు నేను ఏడ చూసేదమ్మా? మీరు అన్నట్లుగానే నాతో ఎక్కడ మళ్ళీ కనపడితే మర్యాద కూడదని చెప్పా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూడా మధ్యలో చూశానమ్మా. అమ్మాయికి నాకు తెలుసు అంటే నేనేం చేయలేనమ్మా.